ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఇంకా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. ఇంకా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. ఇంకా మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, బస్తర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మనం ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లు అయితే రోజు రోజు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క మావోయిస్టులని ఛత్తీస్గఢ్ దండకారం నుంచి తరిమేయాలనే ప్రక్క ప్రణాళికతో గత 3-4 నెలలుగా కూడా భారీ ఎన్కౌంటర్ లో 200 పైగా కూడా మావోయిస్టులు అయితే చనిపోవడం జరిగింది. దాని విధంలో మావోయిస్టులు కూడా చాలా ప్రతీకార దీక్షతో ఉన్న నేపథ్యంలో ఇటు మావోయిస్టులు కూడా భద్రతా దళాలకు సవాల్ విసురుతూ మొన్న మావోయిస్టులు కూడా భద్రతా దళాలకు క్యాంపు పైన దాడి చేయడం జరిగింది. దానికి ప్రతీకారగా మావోయిస్టులు ఎవరైతే దాడి చేశారో వారిని కూడా ఎన్కౌంటర్ పేరుతో ఒక పక్క భద్రతా దళాలు మట్టు పెట్టాయి. ఇంకా అంతేకాకుండా మనం చూస్తున్నాము, వరుస ఎన్కౌంటర్ లో ఒక పక్క మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ ఇప్పుడు జరిగిన ఛత్తీస్గఢ్ లోని బస్తర్ లో భారీ ఎన్కౌంటర్ ప్రస్తుతానికైతే 8 మంది చనిపోయినట్టయితే మనకి సమాచారం ఉంది. ఇంకా భారీగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఇంకా అధికారులు ప్రకటించనున్న నేపథ్యంలో ఇంకా భారీగా మృతులు పెరిగే అవకాశం అయితే ఉంది. జ్యోతి, మనం చూస్తున్నాము, ఒక పక్క ఏదైతే భద్రతా దళాలని టార్గెట్ గా చేసుకొని మావోయిస్టులు మొత్తము దండకారణ్యంలో ఉన్న అడవుల్లో బాంబులు అమర్చేసి ఇటు బాబీ ట్రాప్ ద్వారా అయితే భద్రతా దళాలని మట్టు పెట్టాలని పన్నాగం పన్నిన విషయంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అడవిలో ఉన్న బాంబుల్ని కానీ బాబీ ట్రాప్స్ అన్ని గుర్తించి వారు నిర్వీర్యం చేస్తున్నారు. చేస్తూ ఇంకా కొద్ది సమయం ఉంది వర్షాకాలం రానున్న నేపథ్యంలో మావోయిస్ట్ కంచుకోటల్లోకి భద్రతా దళాలు వెళ్లాలంటే చాలా సవాళ్లు ఉంటాయి. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని మావోయిస్టుల యొక్క స్థావరాల పైన భారీగా అయితే భద్రతా దళాలు ఇటు కూమింగ్ పేరుతో ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు భారీ నష్టమే జరిగింది. ఇంకా ఎంతమంది అయితే చనిపోయారు అనేది ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి ఈ రోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. జ్యోతి, గాయాలయ్యాయి అని చెప్పేసి వార్తలున్నాయి. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? జవాన్ల సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ జవాన్లు కూడా గాయాలయడం వాస్తవం. ఈ గాయాలైన జవాన్లని వారు మన హెలికాప్టర్ల ద్వారా సంబంధిత ఆసుపత్రులకు వారికి వైద్యం అందించడం కూడా అధికారులు నిపుణులు. ఒక విధంగా బస్ స్టాప్ లో కానీ అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నాయి. అడవి కూడా అవడం వల్ల వీళ్ళు కూడా కొంచెం అవ్వటము నష్టం జరిగిన పరిస్థితి. అధికారులు అయితే గాయపడ్డ సిబ్బందిని అయితే హెలికాప్టర్ల ద్వారా వైద్యశాలకు వైద్యం అందిస్తారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.